ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి కుష్ఠిరోగి, రెండవది యేసు ప్రభువారు. ఒకసారి యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత కొండ మీద నుంచి దిగొస్తున్నప్పుడు ఆయనతో పాటు చాలామంది జనసమూహం కలిసి కిందకు దిగొస్తున్నారు. అప్పుడు ఒక కుష్ఠిరోగి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనకి మ్రొక్కి ఒక మాట ఇలా అడిగాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని అడిగాడండి? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సహజంగా ఏమడుగుతాడంటే, అయ్యా, నాకు చాలా బలహీనంగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది. కుష్ఠిరోగం అంటే మనకు తెలియనిది ఏం కాదు, చాలా అంటువ్యాధిగా మనం దాన్ని భావిస్తాం. అలాంటి వ్యాధి కలిగిన వ్యక్తుల్ని ఎవరు కూడా ఊరిలో ఉంచుకోరు, జనం మధ్యలో ఉంచుకోరు, ఊరు బయట ఉంచుతారు. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుందేమో, మరొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఊరు బయట ఉంచుతూ ఉంటారు. ఇప్పుడే అలా ఉంటే ఇంతకుముందు కాలాల్లో చాలా సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఆ సమయాల్లో మరీ ఎలా చూసేవాళ్ళంటే చాలా హీనమైన వ్యక్తులుగా, చాలా అసలు అంటరాని వ్యక్తులుగా, మాట్లాడడానికి వీలు పడనటువంటి వ్యక్తులుగా చూసి చాలా దూరంలో ఊరు బయట ఎక్కడో ఉంచేవాళ్ళు అలాంటి వ్యక్తుల్ని. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నన్ను బాగు చేయవా? నాకు చాలా బలహీనంగా ఉంది, నాకు కుష్ఠరోగం వచ్చింది, పరిస్థితి ఇలా ఉంది, ప్రజలందరూ నన్ను అసహించుకుంటున్నారు, ప్రజలు నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు, నాతో ఎవరు కలవట్లేదు, ఎవరు సంభాషించట్లేదు, ఒంటరిగా ఉంటున్నాను, చాలా బాధగా ఉంటుంది. నీకు ఇష్టమైతే చాలా మందిని నువ్వు బాగు చేసావు కదా, నన్ను కూడా బాగు చేయవా అని అడగచ్చు. ఇలా అడుగుంటే చాలా బాగుండేది. కానీ ఈ వ్యక్తి అక్కడ అడుగుతున్న మాట ఏంటి అనంటే, దేవా, నీకిష్టమైతే నన్ను బాగు చెయ్యి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను బాగు చెయ్యి అని అడగటానికి, నీకిష్టమైతే నన్ను బాగు చెయ్యి అని అడగటానికి చాలా వ్యత్యాసం ఉంది. నాకు అనిపిస్తుంది, యేసు ప్రభువారు కనుక ఒకవేళ ఇలా సమాధానం ఇచ్చి ఉంటే, అయ్యా, నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా ఉండటమే నాకు ఇష్టం, నువ్వు కుష్ఠిరోగానే ఉండాలి, ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను నీ విషయంలో అని ఒకవేళ అనుంటే కనుక ఆ వ్యక్తి అలాగే ఉండిపోయేవాడేమో. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని అడిగాడు కదా, అలాగే చేసేసేవాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అలా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నీకిష్టమే, నీకిష్టమైతే అనే పదంలో అండి దేవుని యొక్క పర్మిషన్ అడుగుతున్న విషయం మనకి కనిపిస్తుంది కదా. మన జీవితాల్లో ఏదైనా ప్రభువు దగ్గర నుంచి మనం కావాలి అని కోరుకున్నప్పుడు, ప్రభువా సహాయం చేయి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా పరిస్థితి ఇంత ఇబ్బందిగా ఉంది, మేము ఇది కట్టుకోవాలనుకుంటున్నాం, ఇది కొనుక్కోవాలనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇక రకరకాలుగా మనిషి కోరికలకి ఇంక అంత ఉంటుందా అండి? అస్సలు ఉండదు కదా. ఇక రకరకాలుగా మనం కోరుకుంటాం, రకరకాలుగా ఆశపడతాం, రకరకాలుగా మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ మనం అడిగేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని మనం ఆశలు చెప్పుకొని దేవుణ్ణి అడగటం అనేది తప్పు కాదు. కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు ఒక మాట అడగాలి, ప్రభువా, నీకిష్టమైతే దీనిని నా జీవితంలో జరిగించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుని ఇష్టాల కంటే, మన ఇష్టాల కంటే కూడా దేవుని ఇష్టం అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యము అని అంటే, దేవుడు కనుక నాకు ఇష్టమే అని కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తే, ఆ ప్రతి విషయంలో, ప్రతి కదలికలో, ప్రతి అడుగులో కూడా దేవుడే ఉంటాడు,
దేవుడే సహాయపడతాడు, దేవుడే తన హస్తాన్ని చాపి ముందుకు నడిపిస్తాడు. అలా కాదని మన ఇష్టం కొద్దీ మనం అడిగి చేసుకుంటే తరువాత మన ప్రతి సమస్యని మనమే సాల్వ్ చేసుకోవాలి. మనమే స్టెప్ తీసుకోవాలి. మనమే ఆలోచన చేసుకోవాలి. మనమే కష్టపడాలి. మనమే కట్టుకోవాలి. మనమే అప్పులు తీర్చుకోవాలి. మనమే చేయాలి. ఒక మనిషి యొక్క శక్తి కంటే 100 రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము ఈరోజు ఉంటాం, రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఈరోజు మన శరీరం బలమే, రేపొద్దున ఎలా బలహీనమైద్దో మనకు తెలియదు. ఈరోజు మన కళ్ళ ముందు అంతా మంచిగా కనపడిద్ది, రేపు మంచిగా ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు మన చేతుల నిండా డబ్బులు తిరగచ్చు, రేపు ఉంటాయో లేదో తెలీదు. ఇలా మన కళ్ళ ముందు కనబడే ప్రతిదీ రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు. మనకి మన సహాయం కంటే దేవుని సహాయమే కావాలి. అందుకే ప్రతి విషయంలో దేవా నీకు ఇష్టమైతే దీనిని నా జీవితంలో జరిగించని అడగాలి. ఈ కుష్టి రోగి ఎంతో బలహీనంగా ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, ప్రజలు అసహించుకుంటున్నా, అంటు వ్యక్తిలా చూస్తున్నా, ఒంటరిగా ఊరవతల చీకట్లో బ్రతకాల్సి వచ్చినా కానీ ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇష్టమైతేనే బాగు చేయయ్యా, లేకపోతే వద్దు, నేను ఇలాగే ఉండిపోమంటావా, ఉండిపోతా. ఆ కమిట్మెంట్ ఉంది చూసారా అండి, అసలు దానికి మించిందే లేదు మన జీవితాలలో. నన్ను ఇలా ఉండిపోమంటావా, ఉండిపోతా. ఒంటరిగా బ్రతకమంటావా, బ్రతుకుతా. ప్రజలతో ఇలాగే అసహించుకుంటా మాటలు పడమంటావా, అలాగే ఉండిపోతా. ఆ ఒక్క పదంలో ఎన్ని దాగున్నాయో కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క సందేశం అయిపోతుంది చెప్తూ వెళితే. కానీ చాలా షార్ట్గా చెప్పుకుంటున్నాము. ప్రతి విషయంలో దేవుని ఇష్టాన్ని జరిగించడం అనేది మనకి చాలా ముఖ్యం. అది మన పట్ల జరగాలి. దేవుడు దానిని మన జీవితంలో జరిగిస్తాడని నిండు మనసుతో విశ్వసించి మన ప్రతి విషయంలో మనం ముందుకు అడుగులు వేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలో ఉంటాడు. ఆయనే పూచి తీసుకుంటాడు. ప్రతిదీ పట్టించుకొని గొప్ప కార్యాల్ని మన పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మంచి మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ కుష్ఠిరోగి ఎలాగైతే నీ దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయి ప్రభువా అని అడిగాడో, మా జీవితంలో ప్రతి విషయంలో కూడా నీకు ఇష్టమైతే మా జీవితంలో ఇది చెయ్యి ప్రభువా అని ప్రార్థించే వారిగా మేము ఉండాలి. నీ ఇష్టానికి నీ చిత్తానికి లోబడే వారంగా మేము ఉండాలి. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి కుటుంబంలో ఉండటానికి సహాయపడండి. ఈరోజు పనులకు వెళ్తున్న వారందరికీ నీ సన్నిధిని తోడుగుంచండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న ప్రతి చిన్న బిడ్డకి, యవన బిడ్డకి నీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకూడదు. ఏ కీడు ప్రమాదాలు వారికి సంభవించకూడదు. మీరు తోడుండి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.